తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ పార్టీ అభ్యర్థి పాసిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన ఉమ్మడి బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో చిలకలూరిపేట నందు జరిగే భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుండి ప్రజలు హాజరు కావడానికి ఆర్టీసీ అధికారులను బస్సులు ఇవ్వమని అడుగుతుంటే వారు మీనమేషాలు లెక్కబెడుతున్నారని అన్నారు. సిద్దం సభ్యులకైతే బస్సులు వెంటనే మంజూరు చేస్తున్నారు. వైసీపీ ఒక్క పార్టీకి బస్సులు ఇవ్వడం, టీడీపీ పార్టీకి బస్సులు ఇవ్వకపోవడం ఆర్టీసీ అధికారులకు సరికాదన్నారు. బస్సులను మేమేం ఊరికే ఇవ్వమని అడగలేదని, డబ్బులు కడతామని బస్సులు ఇవ్వమంటే అధికారులు ఇలా చేయడం మంచిది కాదని, అక్కడ వచ్చేది ప్రధానమంత్రి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, కార్యదర్శి నేలబల్లి భాస్కర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, దువ్వూరు రవీంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, నరసింహనాయుడు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, అబ్దుల్ రహీం, గురవయ్య, శివకుమార్, వేముల సునీల్, జనసేన నాయకులు నాగార్జున, సాయి, అవినాష్, సనత్, శివ తదితరులు పాల్గొన్నారు. మహాసభ బీజేపీ అధ్యక్షతన, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అధ్యక్షతన జరగబోతుంది. కావున ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డిని గద్దెక్కించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర పరిపాలన అనేది కనీసం ఏ కోణంలో చూసినా కానీ ఈ రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. దయవుంచి ఇదంతా ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి. అలాగే మనకు పోలవరం కానీ, ప్రత్యేక హోదా కానీ, సిపిఎస్ రద్దు చేస్తున్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో చేసిన పాపాన పోలేదు జగన్మోహన్ రెడ్డి. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, రేపు బీజేపీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఎన్డీఏ సభకు రాబోతున్నారు. వీళ్ళందరూ ఇచ్చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించబోతున్నారు. రేపు 17 జరగబోయే చిలకలూరిపేట సభలో. దయవుంచి గూడూరు ప్రజలు కూడా ఒకటే గమనించాలి. మన సునీల్ అన్న ఏ రోజు కూడా ఈ లోకల్లో అందుబాటులో, మనం ఏ రోజు ఇంటి తలుపు తట్టినా కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉండే వ్యక్తి. గూడూరు ప్రజలు కూడా ఇదొక్కటే గమనించి రాబోయే ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో పాసిం సునీల్ కుమార్ గారిని 40,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని చెప్పి గూడూరు ప్రజలు కూడా నేను మనవి చేస్తున్నా. జనసేన పార్టీ తరఫున ప్రజలు కూడా గమనించండి. ఈ రాక్షసుడు ఏ రోజైతే ఈ ఆంధ్రప్రదేశ్ని గద్దె ఎక్కాడో ఆ రోజు నుంచి ఈ రోజు కూడా జాబ్ క్యాలెండర్ కానీ రాష్ట్రాన్ని నాశనం చేసి అస్తవ్యస్తంగా చేస్తున్నాడు. దయవుంచి ఈ యొక్క ప్రజలు గమనించి గూడూరు నియోజకవర్గం మాత్రం ఖచ్చితంగా పాసిం సునీల్ కుమార్ గారిని జనసేన, బీజేపీ, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేసి మన పాసిం సునీల్ కుమార్ గారిని మాత్రం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. జై హింద్. పెద్దలందరికీ నమస్కారం. ముందుగా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, గత 5 ఏళ్ళుగా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందనేది. ఈ జగన్ అనే అసురుడు గద్దెనెక్కినప్పటి నుంచి కూడా ప్రజలకి ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. ఈ ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలందరినీ ఆయన మాయ చేశాడు. ఇప్పుడు వస్తూ ఉంటే చూశాను, ఈ ఫ్లెక్సీలు ఏది వేసినారో జగనన్న కళ అది ఇదని. ఇది కళ కాదు, ఇది మాయ. ఇది ఒక ఛాన్స్ అనే మాయ సృష్టించి అధికారంలోకి వచ్చిన జగనం ప్రజలకు ఏది చేయలే. రాజధాని అనేది ఆంధ్ర ప్రజల యొక్క కళ. ఆ కళని నువ్వు నిర్వీర్యం చేసే జగన్. అట్లాగే అమరావతి రైతులను నువ్వు నాశనం చేసావు, అమరావతి రైతులకు నువ్వు అన్యాయం చేసావు. అలాగే జాబ్ క్యాలెండర్ అని చెప్పి యువత కళని నువ్వు నాశనం చేసావు. అక్క చెల్లెమ్మలకి మద్య నిషేధం అని చెప్పి వాళ్ళకి కళ సృష్టించి ఆ కళను నాశనం చేసావు. ఈ రోజు నువ్వు ఏ కళ నా కళ అంటున్నావు, ఏ కళ అనేది మాకు అర్థం. నాయకులకు, జనసేన పార్టీ నాయకులకి, మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులందరూ కూడా నమస్కారం. ముఖ్యంగా 17వ తేదీ చిలకలూరుపేటలో జరిగినటువంటి బహిరంగ సభ బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా పెడుతున్నటువంటి ఈ బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఇప్పటికి దాదాపు 3 రోజులు అయింది ఈ ఆర్టీసీ డిఎం గారికి లెటర్ ఇచ్చి, అయ్యా మేము డబ్బులు కడతాము, బస్సులు మాకు అలాట్ చేయమని చెప్పాం. డిఎం గారు ఏమంటే ఆర్ఎం గారితో మాట్లాడండి సార్ అన్నారు. ఆర్ఎం గారితో మాట్లాడా, ఆర్ఎం గారు లెటర్ ఇచ్చారు. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. అదే వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధం సభకు మాత్రం ఎగబడి బస్సులను పెట్టారు ఈ ఆర్టీసీ అధికారులు. మేము కూడా డబ్బులు మాకు ఉచితంగా పెట్టమని చెప్పలేదు. మేము డబ్బులు పెడతాం, డబ్బులు ఇస్తాం. వాళ్ళు ఎంత ఇచ్చారు మేము అంత ఇస్తాం, మాకు కూడా బస్సులు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. కానీ ఎందుకో ఈ ఆర్టీసీ అధికారులు మీనామేషాలు లెక్కేస్తున్నారు. రాబోయేది ప్రధానమంత్రి సార్. ఆర్టీసీ
డిఎం గారు ఆర్ఎం గారు లేదా జిఎం గారు ఎవరు చెప్తున్నా, రాబోయేది ప్రధానమంత్రి సభ, అది మాజీ ముఖ్యమంత్రి సభ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సభ. మీరు ఈ విధంగా పార్షియాలిటీ చూపించి మా కానీ బస్సు లేకపోతే రేపు మిమ్మల్ని ఎవరిని కూడా వదలమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే చట్టం ఉండేది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన చట్టం, అందరికీ చట్టం ఒకటే ఉండాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక విధంగా, తెలుగుదేశంకి ఒక విధంగా, జనసేనకు ఒక విధంగా, బీజేపీకి ఒక విధంగా ఉంటే అది దాన్ని అమలు చేసిన అధికారులు దీనికి శిక్షార్హులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఆయన జీఎం గారు స్పందిస్తారా, ఆర్ఎం గారు స్పందిస్తారా, లేదా డిఎం స్పందిస్తారా మా సంబంధం లేదు, కానీ బస్సులు తక్షణం మా కేటాయించమని చెప్పి కోరుతున్నాం. అంటే మా సభని మీరు భగ్నం చేయాలని అనుకుంటున్నారు మీరు అధికారులు, అంతే కదా మీరు చేసే పని. ఎందుకంటే మీరు చట్టం ఉంటుంది కదా, చట్టం ప్రకారం చేయండి, మేము డబ్బులు కడతాం. మీకు ఎన్ని కిలోమీటర్లకు డబ్బులు కావాలో, కిలోమీటర్కి ఎంతో మీరు చెప్తే మేము దానికి డబ్బులు కడతాం. అట్లా లేకుండా మా సభని భగ్నం చేయాలని చెప్పి, మా సభకి జనాలు ఎవరు తీసుకుపోకుండా సభను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బస్సులు అడిగామో ఆ బస్సులన్నింటినీ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ముఖ్యంగా మీరు ఇటీవల చూశారు, దాదాపు 150 కోట్ల కుంభకోణం, అంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకోవడం. ఆర్డీఓ పోస్టుకి 2,50,00,000, డిఎస్పీ పోస్టుకి 1,50,00,000, మొత్తం మీద 150 కోట్ల కుంభకోణాన్ని ఈరోజు మీరు తెరదించారని చెప్పి నేను తెలియజేస్తున్నా. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగాల్ని, అది ఒక గౌరవప్రదమైన ఉద్యోగాలు, అంటే ఒక ఆర్డీఓ స్థాయి, ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాల్ని మీరు నమ్ముకున్నారంటే అంతకన్నా సిగ్గు శరం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో డబ్బుంటే ఏదన్నా చేయడం అహం మీలో పెరిగిపోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అహాన్ని తగ్గించేందుకే ఈరోజు ముగ్గురం ఒకటైనాం. ఈరోజు మీ గుండెల్లో మొత్తం గడగడ వణగుతున్నారు, మీ గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి. అంటే బీజేపీ కలవకుండా ఉంటే జనసైనికుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగోట్లేసి ఏ విధంగా మీరు తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ మాతో కలిసిందో ఆ రోజు నుంచి కూడా మా యొక్క కలయికని తప్పుడు విధంగా మీరు ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నోటాకి రాని ఓట్లు రాని పార్టీలతో మీ పొత్తు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నోటాకి రాని ఓట్ల మద్దతుతోనే, పార్టీ మద్దతుతోనే ఇప్పుడు దాకా మీరు అధికారం చేపట్టారని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా మీరు అరెస్ట్ కాలేదంటే ఆ పార్టీలు సర్వే మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు దాకా కూడా మిథున్ రెడ్డికి అరెస్ట్ కాలేదంటే ఆ బీజేపీ నాయకుడు సర్వే అని చెప్పి నీకు తెలియజేస్తున్నా. ఈరోజు బీజేపీ నాయకుల్ని, బీజేపీ పార్టీని వాడుకొని ఈరోజు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే విధంగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క బెండు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాంట్లో రెండో మాట లేదు. ఎవరైతే ఈ విధంగా విర్రవీగి జనసేన కార్యకర్తల పైన, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మద్యం దాదాపు 30 లక్షల మంది ఆరోగ్యాలు నాశనమైనాయి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. అలాగే 30,000 మంది చనిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, అంటే కల్తీ మద్యం. అలాగే ఈ మద్యాన్ని తాకట్టు పెట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే చివరికి సచివాలయాన్ని కూడా కుదపెట్టి అప్పులు తెచ్చుకున్న పరిస్థితి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మనిషికి సగటున 8 లక్షల రూపాయల అప్పు ప్రతి మనిషి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మిమ్మల్ని గెలిపించింది ఇందుకా అని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి మేము కూడా వసూలు ఇస్తే మేము కూడా డబ్బులు కడతాం, మాకేం ఫ్రీగా మీరు పంపించాల్సిన అవసరం లేదు. కాబట్టి దయచేసి ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే మాకు ఆర్టీసీ బస్సుల్ని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే 17వ తేదీ మధ్యాహ్నం జరిగేటువంటి ఈ యొక్క బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ సూపర్ హిట్ కాంబినేషన్, ఇది సూపర్ డూపర్ హిట్ అయ్యేటువంటి కాంబినేషన్. ఈ యొక్క సభకి అందరూ జన సైనికులు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి కలిసి రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ, సాయంత్రం లోపల ఈ బస్సుల పైన క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ట్రావెల్స్ మనం తీసుకొని వెళ్లాల్సి వస్తుందని చెప్పి అందరి నాయకులకి తెలియజేస్తున్నా. కాబట్టి వెంటనే ఆర్ఎం గారు, అలాగే ముఖ్యంగా డిఎం గారు స్పందించి మాకు బస్సులు డబ్బులు కడతాం, మాకు బస్సులు ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ త్వరగా బస్సులని మాకు
ఇచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.